నమస్తే, శివాభిన్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలోకి టీడీపీ నేతలు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే ఆనంద్ చేతిలో కీలు బొమ్మలుగా మారారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెట్టకూరు ధనంజయ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డిలపై విమర్శలు చేసిన వైకాపా నాయకులు. టీడీపీ హయాంలోని అభివృద్ధి పనులు. గూడూరులోని 19వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఓట్లేయాలని కోరిన టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి నాయకులు. వైభవంగా అలగనాథుడికి బ్రహ్మోత్సవాలు. గూడూరులో కొలువై ఉన్న అలగనాథ స్వామి దేవాలయంలో అశ్వవాహనంపై కొలువు తీరిన స్వామివారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన మరియు బీజేపీలకు చెందిన పలువురు నాయకులు వైకాపాలో చేరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, డాక్టర్ మస్తాన్ యాదవ్లు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు వైకాపాలో చేరారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మస్తాన్ యాదవ్ తదితరులు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వారితో కొద్దిసేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఈ చేరికల్లో వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వార్డుల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 19వ వార్డులో జరిగిన ఇంటింటా ప్రచారంలో ఆమె నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో 19వ వార్డులో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైకాపా ప్రభుత్వంలో రోడ్లు బాగా లేకపోయినా, లైట్లు వెలగకపోయినా పట్టించుకోవడం లేదని తెలిపారు. నిరంతరం అందుబాటులో ఉండే స్థానికులైన సునీల్ కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వార్డులో చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తెలుసుకుంటే ముఖ్యంగా చంద్రన్న బీమా 8 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ 5,80,000. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 మందికి ఇవ్వడం జరిగింది. 8.5 లక్షలు. సిమెంట్ రోడ్లు 10 వేయడం జరిగింది. 50.93 లక్షలు. టిట్కో ఇల్లు 145 ఇవ్వడం జరిగింది. బోరు 1 వేయడం జరిగింది. మొత్తము 65,58,000 అమౌంట్ను ఈ వార్డులో కట్టిపెట్టడం జరిగింది. పనులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము తెలుగుదేశం హయాంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడే ఒకటి అడుగుతున్నాం, ఇట్టా ఈ విధంగా మీరు చేశామని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాము. ఏ ఒక్క వార్డులో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అనేది లేకుండా చేసి కనీసం అట్లీస్ట్ లైట్ కూడా వేయలేనటువంటి స్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. కనుక అమ్మ ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఈరోజు మనం లైట్ వేసుకోవాలన్నా లైట్ వేసుకునే పరిస్థితి లేదు. బోర్డు రిపేర్ చేసుకోవాలన్నా బోర్డు రిపేర్ చేసే పరిస్థితి లేదు. రోడ్లు మరమ్మతులు లేవు. రోడ్లు మరమ్మతులు లేకపోవడం వల్ల చీకటిగా ఉన్నందువల్ల యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. అయినా చూస్తూనే ఉంది కానీ వాటి గురించి పరిష్కరించేనా పాపాన పోలేదు. మనం చూసాం కదమ్మా, ఎన్ని రోజుల నుంచి వానలు నీళ్ళు లేవమ్మా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఏంటంటే ఈరోజు ఇప్పుడుండే పరిస్థితుల్లో
జగన్ చేసినటువంటి అరాచక కృత్యాలకు అందరూ కూడా తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటూ ఆయన చేసినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేర్చుకోలేక ఈరోజు ప్రతి ఒక్కటి చెప్పిన పని ప్రతి ఒక్కటి కూడా తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఘోరంగా ఓడించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఆయన చెప్పినటువంటి మద్యపాన నిషేధం కానీ ఆయన చెప్పినటువంటి కొన్ని చాలా ఈ బిడ్డలకు సంబంధించినటువంటి అమ్మఒడి పథకాలు కానీ ఆయన చెప్పిన పుట్టిన ప్రతి బిడ్డకి ఈ ప్రచారంలో నాయకులు లీలావతి, మట్టంశ్రాణి, భారతి, శ్రీదేవి, పులిమి శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టకూరు ధనంజయ రెడ్డి, వైకాపా బహిష్కృత నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డిలపై వెంకటగిరి నియోజకవర్గ వైకాపా నాయకులు ధ్వజమెత్తారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనా రామనారాయణ రెడ్డి గ్యాంగ్గా వారు మారారన్నారు. వీరంతా వైకాపాలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సబబు కాదని హితవు పలికారు. సేవ్ వెంకటగిరి అనే కార్యక్రమాన్ని తమ్ముడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మెట్టుకూరు ధనంజయ రెడ్డి అన్న పెట్టారు. వాళ్ళ ద్వారా మీ ద్వారా కొన్ని విషయాలు అడగదలుచుకున్నా, అవి కూడా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియాల. ఈ కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, మేమేం కాదన్నాంలే. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరిని పెట్టినా కూడా ఆ రోజు కొమ్మి లక్ష్మీనాయుడు గారిని వ్యతిరేకించినటువంటి ప్రబుద్ధుడు ఈ కలిమిలి రాంప్రసాద్ రెడ్డి. తర్వాత వచ్చినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ కలిమిలి రాంప్రసాద్ రెడ్డి. తర్వాత మళ్ళీ ఆనవ రామనారాయణ రెడ్డి వచ్చినాడు, ఆయనతో కొద్దిపాటు ఏదో లాలూచి పడ్డాడు, ఆయనతో కూడా కొద్దికాలం సంసారం చేశాడు, ఆయన్ని పెట్టి ఊరేగినాడు కొద్దికాలం. తర్వాత ఆ పెద్ద మనిషి ఆనవ రామనారాయణ రెడ్డి 3.5 సంవత్సరాలుగా ఈ వెంకటగిరి శాసనసభ్యుడిగా ఏ విధమైనటువంటి పాలన చేశాడో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన కొంతమంది చెంచాలను పెట్టుకొని వెంకటగిరి ప్రాంతంలో ఏ విధమైన దందాలు చేశాడో కూడా మనకు తెలుసు. వెంకటగిరి ప్రజలు అమాయకులు కాదు, ఆవులు ఇస్తే పేగులు ఎక్కువ పెట్టేటువంటి ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆ పెద్ద మనిషి ఆనం రామనారాయణ అనే వ్యక్తి 3.5 సంవత్సరాలుగా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెంకటగిరిలో పట్టు పట్టించాడో, ఏ విధంగా పాలన చేశాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గానికి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని సమన్వయకర్తగా తీసుకురావడం జరిగింది. ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు 14 నెలలైంది వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ గడప గడప మన కార్యక్రమంలో భాగంగా 76,000 ఇళ్లను గడపలను తొక్కినటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అభ్యర్థిని విజయశ్రీ నాయకులు మాట్లాడుతూ అభ్యర్థిని మారుస్తారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రావడం కొరవడింది. మార్పు విషయమయ్యి సోషల్ మీడియాలో ఊహాగానాలు మాత్రం అన్ని అభూత కల్పనే. ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు విషయం అయితే ఉండదు అని మా ఆలోచన. ఒకసారి బాబు గారు డిసైడ్ అయ్యి సభాలక్ష సర్వేలు తీసుకొని క్యాండిడేట్ని డిసైడ్ చేశాడు. ప్రజెంట్ క్యాండిడేట్ కూడా ఒక నెలవల సుబ్రహ్మణ్యం గారు కూతురుగా కాకుండా ఆయన మంచి అనుభవశీలి, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీటీడీ బోర్డు మెంబర్గా ఒక 40 years అనుభవం ఉన్నటువంటి నాయకుడి కుమార్తె. ఆయన అడుగుజాడల్లో ఆమె అడుగు మంచి అభివృద్ధి బాటలో పయనిస్తుందని, మరియు ఆమె మార్పు ఎలాంటి ఊహాగానాలకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు జనాల్ని. అలాంటివి నమ్మొద్దని బాబు గారు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత
ఈ 3 కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మార్పు చేర్పులు అనేది ఇంకేమి ఉండదు. మేము ఆల్రెడీ ప్రతి మండలంలో కూడా ఈ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసేసి కూడా చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో సూదూరుపేట నియోజక అభ్యర్థిని గెలిపించి గారిని ఆ విషయం మీద అభ్యర్థిత్వాన్ని మార్పు చేర్పులు అనే దాని గురించి చాలామంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో ఉపహారాలతో వాళ్ళు ఇది చేస్తారు. అది వాళ్ళ వివేకం, వాళ్ళ అజ్ఞానం. దానికి మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత మోడీ గారు ఉమ్మడి అభ్యర్థినిగా మాఘ పౌర్ణమి రోజున మొదటి దశలో ఆమె పేరుని అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అందువల్ల ఎలాంటి మార్పు చేర్పు ఉండదు. వారు ఒకసారి డిసైడ్ చేసుకున్నారంటే దానికి ఇది ఉండదు. ఒకవేళ ఎవరైనా విషయం తెలియక అవగాహన వ్యక్తి అలా మాట్లాడతారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము. దీని ఎలాంటి మార్పు లేదు. ఇంతవరకు గత చరిత్రతో పోలీసు నెల్లూరు అభివృద్ధి చెందాలంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా నారాయణ గెలిపించాలని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి కోరారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలు రమాదేవికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం సైకిల్ 15వ డివిజన్లో 228 మరియు 233 బూతుల్లో గడప గడపకి వెళ్లి నారాయణ సార్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా సపోర్ట్ చేయమని, అదే రకంగా ఎంపీగా బీపీఆర్ గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతోంది. స్పందన విశేషంగా ఉంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడటము ఎలా చెప్తూ ఉన్నారంటే, మేము ఎదురు చూస్తున్నాము. ఏవైతే చాలా వరకు ఎండ్ టు ఎండ్ రోడ్స్ నారాయణ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు పూర్తి చేశారు. అవి ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. అవి పూర్తి కావాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలని మేము ఎదురు చూస్తున్నాము. అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్మోస్ట్ 80% చాలా వరకు పూర్తయిందని తెలుసమ్మా మాకు. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆ కనెక్షన్స్ పూర్తి చేస్తే నెల్లూరు దోమలు లేని నగరంగా నారాయణ సారు తీతామని చెప్పున్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. అది కూడా జరగాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి. అప్పుడు టిట్కో హౌసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇప్పుడే ఒక మహిళని కలిసి వస్తున్నాము. అప్పుడు 1,00,000 రూపాయలు కట్టి ఇల్లు వస్తుంది కదా అనే దాంతో కట్టుకున్నాము. అదేమో రాలేదు. ఇప్పుడేమో బాడుగులు కట్టుకుంటున్నాము. మాకు ఆ ఇల్లు వస్తే మాకు ఎంతో సహాయంగా ఉంటుంది అని చెప్పి ఆ మహిళ చాలా ఆవేదనని వ్యక్తం చేసింది. మాజీ మంత్రి మరియు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని భారీ గజమాలతో సోమిరెడ్డిని సత్కరించారు. అనంతరం ఆయనచే కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అళఘనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురవీధిలో గ్రామోత్సవం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలోకి టీడీపీ నేతలు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే ఆనంద్ చేతిలో కీలు బొమ్మలుగా మారారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెట్టకూరు ధనంజయ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డిలపై విమర్శలు చేసిన వైకాపా నాయకులు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి పనులు. గూడూరులోని 19వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఓట్లేయాలని కోరిన టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి, నాయకులు. వైభవంగా అలగనాథుడికి బ్రహ్మోత్సవాలు. గూడూరులో కొలువై ఉన్న అలగనాథ స్వామి దేవాలయంలో అశ్వవాహనంపై కొలువు తీరిన స్వామివారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.